రైట్, స్ట్రైట్ టాక్ విత్ సతీష్ లో భాగంగా మనం ఈరోజు మాట్లాడుకుంటున్న ఇంపార్టెంట్ అంశం కవిత పార్టీకి సంబంధించి తెలంగాణ రక్షణ సేన అనే పేరును ఆమె ఆల్రెడీ పెట్టుకున్నారు. టీఆర్ఎస్ అని పేరు వచ్చేయాలన్న అంశం పైన ఈసీ లేఖ రాసింది. కొత్తగా 3 పేర్లు సజెస్ట్ చేయాలని ఆ లేఖలో కోరింది. మరి ఇది టెక్నికల్ గా ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది? ఎన్నికల సంఘం పంపించిన లేఖపై స్పందించాల్సిన అవసరం లేదు, న్యాయ పోరాటం చేస్తామని కవిత అంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ అంశం పైన ప్రస్తుతం మనం మాట్లాడబోతున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్కి సంబంధించి కూడా బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చాలి, టీఆర్ఎస్ను బీఆర్ఎస్ అని పేరు మార్చి తప్పు చేశామన్న భావన ఆ పార్టీలో ఉన్న నేపథ్యంలో ఒకవేళ రేపొద్దున్న ఎన్నికల సంఘం నుంచి కవితకు పూర్తి స్థాయిలో ఎదురుదెబ్బ ఎదురైతే మళ్ళీ బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారుతుంది. ఈ అంశాలన్నీ మనం మాట్లాడబోతున్నాం. స్ట్రైట్ టాక్ విత్ సతీష్ డిబేట్లో భాగంగా మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు తెలంగాణ ఉద్యమకారుడు, శాసనమండలి మాజీ సభ్యులు, టీఆర్ఎల్డీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న కపిలవాయి దిలీప్ కుమార్ గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత మాజీ శాసనసభ్యులు మల్ల యాదవ్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. మల్ల యాదవ్ గారు, టీఆర్ఎస్ కవిత పార్టీ తెలంగాణ రక్షణ సేనకు సంబంధించి ఇది కుదరదు, మీరు నెల రోజుల్లోపు 3 కొత్త పేర్లు సూచించాలని ఎన్నికల సంఘం లేఖ రాయటాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఫస్ట్ మీ స్పందన ఏంటి? కేసీఆర్ గారు వారసురాలుగానే కవిత గారికి గుర్తింపు, తెలంగాణ ఆడపడుచుగా కేసీఆర్ గారి వల్లనే వారికి గుర్తింపు వచ్చింది. కేసీఆర్ గారిని కాదని, బీఆర్ఎస్ ని కాదని, బీఆర్ఎస్ వల్ల పొందిన పదవులకి రాజీనామా చేసి పదవులకు గుర్తింపు పొందిన ఆవిడ ఆ టీఆర్ఎస్ ని అనే పదాన్ని కోరుకోవటమే తప్పు. ఎప్పుడైతే ఒకవేళ పూర్తిగా కేసీఆర్ గారితోని బీఆర్ఎస్ తోని విభేదించి బయటకెళ్లి ఒక రాజకీయ పార్టీగా ఉద్భవించి వారు రాజకీయంగా తిరగాలనే ఆలోచన చేశారో అప్పుడు కేసీఆర్ గారు ఆనవాళ్లకు సంబంధించి ఏవి కూడా క్యారీ చేయదు. ఎమ్మెల్సీ పదవి పార్టీ ద్వారా సంక్రమించిందని చెప్పేసి రాజీనామా చేశారు. కానీ అంతకుముందు అసలు ఈ రాష్ట్రంలో గుర్తింపే బతకమాట అయినా కేసీఆర్ గారు ఇచ్చిన అవకాశం మేరకు వారు వెళ్ళారు. ఎంపీగా గుర్తింపు పొందిన కేసీఆర్ గారు ఇచ్చిన బీఫామ్ వల్లనే, మొన్న ఎమ్మెల్సీగా ఎన్నికైనా మళ్ళా కేసీఆర్ గారు బీఆర్ఎస్ వల్లనే. కాబట్టి బీఆర్ఎస్ తోనే నాకు తెగదెంపులు చేసుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు, కేసీఆర్ గారిని విభేదించాలనుకున్నప్పుడు కేసీఆర్ గారికి సంబంధించిన ఏ ఒక్క విషయం మీద ఆశపడద్దు, ఆలోచించొద్దు. బట్ మా టీఆర్ఎస్ కోరుకుంటే ఏదో గుర్తింపు వస్తుంది, టీఆర్ఎస్ అనే పేరు ఆల్రెడీ పాపులర్ నేమ్ కాబట్టి, అది కేసీఆర్ గారి ద్వారా వచ్చింది కాబట్టి, కేసీఆర్ గారు వారసురాలుగా నాకు ఆ పేరుంటే బాగుంటుంది అని చెప్పేసి ఆశపడి ఆలోచనతో చేసింది. టెక్నికల్ గా ఇది బాగుండదు అని చెప్పేసి ఈ రోజు మేధావులు వాళ్ళందరూ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయటం, రకరకాల అభిప్రాయాల మూలాన ఈ రోజు వాళ్ళని వేరే చూజ్ చేసుకోమని చెప్పేసి ఎన్నికల కమిషన్ సరైన నిర్ణయం తీసుకుందని భావిస్తున్నాం. ఓకే, కానీ మీరే కదా టీఆర్ఎస్ నుంచి పార్టీని బీఆర్ఎస్ గా మార్చుకున్నారు.